నమస్తే, నేను మీ ఎడిగొండలు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి పక్కన ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటూ ఉన్నాను. మరి చందదన గ్రామం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో హరిభజన ఆగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ విషయం పైన హరిభక్తులు, కళాకారుల బృందము అనేక ఆక్షేపణలకు గురవుతూ ఉన్నారు. మరి ఈ శనివారమే భజన సమస్య పరిష్కారం అయ్యి భజన జరిగితే సంతోషమే. ఎందుకంటే నా మనసులో ఒక వేదన, ఆ ఈశ్వరుడు నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఏంరా, నీ సొంత ఊరిలోనే ఆ ఊరు ఈ ఊరు పోతావు, పనిషి పెట్టుకొని కుటుంబాన్ని ఇచ్చిపెట్టుకొని అనేక ఇబ్బందులకు గురవుతూ తిరుగుతూ ఉన్నావు. నీ సొంత గ్రామంలోని సమస్య పరిష్కరించుకున్నప్పుడు నువ్వు ఎన్ని ఊళ్ళు తిరిగితే ఏమి ప్రయోజనమని ఆ ఈశ్వరుడు నన్ను అస్సలు నిద్రపోనివ్వట్లేదు. కావున ఎందుకంటే నేను ఈ మధ్య ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో భజన బంద్ అయిందని తెలిసి బాధపడ్డాను. ఎందుకు బంద్ అయిందని అడిగితే అనేక రాజకీయ సమస్యల వల్ల బంద్ అయింది అని వారు చెప్పడం జరిగింది. అమ్మో, దానికి నేను పెద్దగా బాధపడి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇలా అయితే ఇలా రాజకీయాలు పక్కకు పెట్టి మీరు భజన పునరుద్ధరణ చేయవలసిందే అని వారిని కారకండిగా ఖండించడం జరిగింది. మీరు భజన ప్రారంభం చేయండి, ఆ భజన కూడా నేను వస్తానని వారికి అభయం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏమంటారు కదా, కోడలకు బుద్ధి చెప్పి అత్త ఏమైనట్టు నేను ఎవరనుకో చెప్పి నా సొంత గ్రామంలో సమస్యను పరిష్కరించుకొని దీనస్థితిలో ఉన్నానని నాకు బాధగా ఉంది. మరి భజన ఆగిపోయినందుకు బాధ్యతగా ప్రస్తుతం ఉన్న గౌరవ గ్రామాన్ని పరిపాలిస్తున్న పెద్దలు, మరి ఆలయ కమిటీ దగ్గర ఉన్న పెద్దలు, కమిటీని పర్యవేక్షిస్తున్నటువంటి ఆలయ పెద్దలు, వీళ్ళంతా కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని కళాకారులను, హరిభక్తులను కూర్చోబెట్టి మరి ఆ తప్పు చేసిన ఆ మంచి యువకులను కూడా కూర్చోబెట్టి, తప్పు కళాకారులు చెప్తే కళాకారులు తప్పు చేస్తే కళాకారులను దూషించండి అక్కడే కూర్చోబెట్టి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి సాక్షిగా కళాకారులు ఎవరైనా గెలుక్కున్నారా, కళాకారులు ఎవరైనా ఫోన్ చేసి తిట్టారా, కళాకారులు ఎవరైనా అవమానపరిచారా తెలుసుకొని గ్రామ యువకులు, గ్రామ పెద్దలందరూ కూడా తెలుసుకొని కళాకారులకు తప్పు ఉంటే, హరిభక్తుల భక్తి తప్పు ఉంటే వారికి శిక్ష వేయండి హనుమంతుని ముందే. మరి వారి తప్పు ఉంటే వారిది, ఆ భజన భక్తులను, ఆ కళాకారులను అడ్డుకున్న, అవమానపరిచిన ఆ మంచి యువకులను కూర్చోబెట్టి కూడా సద్బుద్ధిని ప్రసాదిస్తారని ప్రస్తుతం పరిపాలిస్తున్న గ్రామ పెద్దలకు, ప్రస్తుతం ఆలయాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు, ఆ పెద్దలకు కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే రోజు కళాకారులు, అది ముఖ్యంగా భజన భక్తులు ప్రతి శనివారం సుమారు 20-30 మంది వరకు మహిళలు, పురుషులు వెళ్ళి భజన చేసుకొని ఆనందంగా గడిపేవాళ్ళు. అదే కాకుండా ఆ భజనను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అనేక మంది తిలకించేవాళ్ళు. తిలకించడమే కాకుండా ఇది టీవీలో పెట్టి చూసేవాళ్ళు. మన ఊరు కళాకారులు, మన ఊరు భజన భక్తులు కూడా పేర్లతో పాటు అన్ని గ్రామాలకు తెలుసు. ఈరోజు అన్ని గ్రామాల భజన మండళ్ళు కూడా ఫోన్ చేసి, ఏమైంది మీ ఊళ్ళో భజన ఎందుకు బంద్ అయింది, ఎందుకని భజన చేస్తలేరు, నువ్వు వీడియోలు తీస్తలేరా, మీరు భజన చేస్తలేరా అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. కావున నేను ఒకటే చెప్పదలుచుకున్న కళాకారులందరి తరఫున, కళాకారులందరి మాటనే నా మాట ముందుంచుతున్నాను. ఒకవేళ ఈ శనివారం ఈరోజు సమస్య పరిష్కారం అయితే సంతోషమే. కాని ఎడల ఇంకొక వారం మీకు సమయం ఇస్తూ ఉన్నాము. మరి ఈ వీడియో సాక్షిగా ఇంకొక వారం, వచ్చే శనివారం వరకు మీరు మీ అంతకు మీరు స్వచ్ఛందంగా వచ్చి అక్కడ భజన పునరుద్ధరణ చేస్తే సంతోషమే. చేయకపోతే, మీ వల్ల కాకపోతే, మా కళాకారుల బృందమే అనేక ప్రణాళికలు రచించుకున్నారు. మా భజన బృందమే మరి నేను అన్నానని ఒక్కరిని అంటేనే మీకు ఇంత బాధ, ఇంత ఆవేదన. అయినా నేను ఏమీ అనలేదు. అయినా మీరు ఇట్లా మీద నొక్కుంటున్నారు, ఏదో నేను అన్నట్టు, దూషించినట్టు.
నేను ఒక్కడినంటేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. రేపు మా కళాకారుల బృందం అంతా కూడా వీడియోల రూపంలో, వీడియోల సాక్షిగా మిమ్మల్ని దూషిస్తుంటే, మీ గురించి మీరు తూర్పారబడుతుంటే అప్పుడు మీరు తట్టుకోలేరు. వాళ్ళు ఇప్పటికే నన్ను ఒక వీడియో చెయ్యి రా గుడికాడికి అని నాకు సమాచారం అందిస్తున్నారు. నాకున్న పని ఒత్తిడి వల్ల నేను వారి సమయం ఇవ్వలేకపోతున్నాను. గ్రామాన్ని పరిపాలించే ప్రస్తుత పాలకవర్గము ఇది ఎందుకంటే ఎవరి యొక్క వ్యక్తిగత సమస్య కాదు, దేవాలయానికి సంబంధించిన సమస్య కనుక ఇది మేము పరిష్కరించుకోగలము. కానీ మేము పరిష్కరించుకుంటే పరిస్థితి వేరేలాగా ఉంటుంది కనుక ఇలాంటి వివాదాలు వద్దని మేము మా కళాకారుల బృందం, మా భజన బృందం కూడా ప్రజాప్రతినిధుల ద్వారా ఒక న్యాయబద్ధంగా మరి గ్రామ పాలక వర్గానికి పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా వారు మరి ఎందుకనో వారికి సమయం దొరకట్లేదు, మరేమో తెలియదు, వారికి ఉన్న పనులు ఎలాంటివో తెలియదు, మరి సమస్యను పరిష్కరించడంలో విఫలమవుతూ ఉన్నారు. మరి వచ్చే శనివారం ఘనంగా భజన చేసే అవకాశాన్ని మరి ప్రస్తుత పాలకవర్గం అయితేనేమి, ఆలయ పాలకవర్గం అయితేనేమి ఏర్పాట్లు చేస్తారని మంచిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఒకవేళ మీ వెడల కాకపోతే మరి మిగతా గ్రామ పెద్దలు కూడా కూర్చొని మిగతా గతంలో పనిచేసిన పాలక వర్గాలు అయితేనేమి, ఇంకా గతంలో చేసిన పాలక వర్గాలు అయితేనేమి, మరి ఇంకా చాలామంది అనేక రంగాల్లో ముందు పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మీ వల్ల కాకపోతే మరి ప్రతిపక్షాలు కూడా పనిచేస్తున్నాయి కనుక, మిగతా పెద్ద మనుషులు కూడా ఉన్నారు కనుక వారి సమక్షంలో కూడా సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నము చేస్తాము. మీరు ఎవరు చేయకపోయినా ఆ ఈశ్వరుడు ఉన్నాడు కనుక దానికి కూడా సమస్య కళాకార బృందము, భజన బృందం కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని పెద్దగా తీసుకోకుండా మళ్ళీ నా మీద కోపాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకండి. నేను ఒక్కరిని మాట్లాడితే మీకు ఇంత ఇబ్బంది అనిపిస్తే కళాకారులతో చాలా మస్తు రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటికి తాళవేయలేము ఇంకా మనం. కావున సమస్యను ఇంకా లాగదీయకుండా, దీన్ని పెంచకుండా, వివాదాన్ని ఇక్కడితో నా ఈ వీడియోతోనే ముగించే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నేను కూడా సమస్య పరిష్కారం అయితే ఈ అంశం పైన మరిన్ని వీడియోలు చేయాలని అనుకోవట్లేదు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్, జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ మహాత్రే